ఒక అననీయ అండ్ సఫీరా, వారిద్దరూ ఈ అపోస్తలుల దగ్గరికి వెళ్ళినటువంటి ఒక చరిత్ర మనం బైబిల్లో చూస్తున్నాం. వారిద్దరూ నిర్ణయించారు, అందరూ ఆస్తులు అమ్ముతున్నారు, అందరూ అపోస్తల పాదముల దగ్గర పెడుతున్నారు, మనం కూడా చేద్దాం అని వారి ఆస్తి అమ్ముకున్నారు. అపోస్తల దగ్గరికి వెళ్లే ముందు భార్య భర్తలు ఆలోచించారు, మరి అన్నీ తీసుకుపోయి వారి పాదాల దగ్గర పెడితే ఇక వారికి ఇష్టం వచ్చినట్లే చేస్తారు కదా, ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వారి దగ్గర పోయి చేతులు చాపకుండా కొంత మనం దాచిపెట్టుకుందాం, మనం అంతా తీసుకుపోయి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకొని వారు అలా చేశారు. కానీ వారు చేసిన పొరపాటు ఏంటంటే, నేను అంతా అమ్మి ఇదిగో తీసుకొచ్చాను అని చెప్పి భర్త వారి దగ్గరికి తీసుకుపోయింది సగం. సగం ఎవరి దగ్గర ఉంది? భార్య దగ్గర ఉంది. ఇంతేనా అన్నప్పుడు అవును ఇంతే అని అన్నాడు. నిమిషంలో వాడు పడి చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది. ఇది తెలియకుండా భార్య అక్కడికి వెళ్ళారు. అమ్మా ఇంతకేనా మీరు పొలం అమ్మినది అని అంటే, అవునండి ఇంతకే. ఆమె కూడా పడి చచ్చిపోయింది. అక్కడ ప్రశ్న అడగడానికి జవాబు చెప్పడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. అక్కడ ఏం జరిగిందని బైబిల్ చెప్తున్నారంటే, వారు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు, వారు అవనమ్మకత్వం చూపించారు. వారు చేయవలసింది ఏంటి తెలుసా? అయ్యా మేము అమ్మాం, కానీ ఇదిగో సగం మీ దగ్గరికి మేము తీసుకొచ్చాం, సగం మేము ఉంచుకుంటున్నాం అని చెప్తే కూడా వారు ఏమీ అనడానికి ఉండదు. ఎందుకంటే ఇది వారి ఆస్తి, వారి డిసిషన్. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రతివాడు తన మనసులో యోచించిన కొలది చేయవలను. ఎవరి బలవంతం చేత ఎవరు ఏమీ చేయకూడదు. మీ మనస్సులో దేవుడు ప్రేరేపిస్తేనే మీరు దేవునికి ఇవ్వాలి, లేదా ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకేదైనా చేయాలి. మీ మనస్సులో ఉన్న స్వేచ్ఛ మీరు వాడుకోవచ్చు, కానీ మీరు దేవునితో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోయినట్లయితే దేవుని దగ్గర మనం మాట పోగొట్టుకున్నటువంటి వారిగా ఉండడానికి అది కారణమవుతుంది. దేవునిలో మన మనస్సు లేకపోతే మనం ఆయనను ఆరాధించేటప్పుడు పరిపూర్ణ హృదయంతో మనం ఆరాధించలేము. దేవుని సేవించినప్పుడు పరిపూర్ణ హృదయంతో మనం సేవించలేము. జీవితంలో దేవుడు అప్పగించుచున్న ప్రతి ఆపర్చునిటీస్ వాటిని సద్వినియోగం చేస్తూ నమ్మకముగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. అది మనం అలా చేయకపోతే మన జీవితంలో అనేక రకాలైన ఓటమి మనం పాలయ్యి మనం నిరాశ చెందవలసినటువంటి సిచ్యువేషన్ వస్తుంది.